పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇలాంటి సినిమా వస్తుందా మళ్ళీ? మైండ్ బ్లోయింగ్ నిజంగా. ఎక్స్ట్రాడినరీ సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 ఇచ్చినా తక్కువ సినిమాకి, 5కి 4 ఇచ్చినా తక్కువ సినిమా. ఆ రేంజ్లో ఉంది. చెప్తున్నా కదా, బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు. కూర్చుని కాదని అసలు పేపర్లు ఎగరేసే ఫేసే కనిపిస్తలే పవన్ కళ్యాణ్ గారిది. అంత ఎంజాయ్ చేసామన్నా. అసలు సినిమా గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా డైరెక్టర్ గారు అన్నట్టుగా రికార్డులన్నీ దుర్రలు కొడతారు, మామూలు దుర్రలు కొట్టలేదు, వేరే లెవెల్. హరిహర వీరమల్లు అన్ని డిసప్పాయింట్ అయిపోయింది. చెప్తున్నా కదా, ఈ సినిమా ఓజీకి అయితే చెప్తున్నా 10,000 కోట్లు 20,000 కోట్లు పక్కా అన్న. వేరే లెవెల్ భయ్య. అంటే ఆ ఫైట్లు కూడా స్టైలిష్గా, అంటే చాలా అంటే చెప్పాలనుకుంటే చాలా స్టైల్గా ఫైట్స్. అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ కానీ ఇంత స్టైల్గా ఫైట్లు చేయడం, ఇంత స్టైల్గా అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి భయ్య. అసలు ఆ కత్తి వాడటం అంటే అంటారు కదా, ప్రభాస్ కాదండి వాడేది, కత్తి వాడాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుతున్న మామూలుగా క్రేజీ. అసలు సాంగ్స్ గురించి కానీ హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ చూసుకుని ఎంత క్యూట్గా ముద్దుగా ఉంటుంది కానీ ఇందులో కూడా అంతే క్యూట్. పోలీస్ స్టేషన్ కాదు భయ్య, సినిమాలో ఒకటి చెప్తున్నా భయ్య, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ ఫైట్స్. స్టైలిష్గా, అంటే స్టైల్గా చాలా తక్కువ మంది మాత్రమే ఫైట్లు చేస్తారు. ఈజ్ ద బెస్ట్ ఫైటర్గా. అసలు మామూలు వేరే లెవెల్లో ఉన్న ఫైట్స్ అండి. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అంటే ఆల్మోస్ట్ మన ట్రైలర్లో మామూలు సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ట్రైలర్లో చాలా రోజుల నుంచి ఒక 15 days నుంచి చూస్తున్నాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక ఇంకా వేరే లెవెల్ అనిపించింది. అసలు సినిమా గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా డైరెక్టర్ గారు అన్నట్టుగా రికార్డులన్నీ దుర్రలు కొడతారు, మామూలు దుర్రలు కొట్టలేదు, వేరే లెవెల్. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసామన్నా ఓజీ. చాలా అంటే చాలా బాగుంది. అసలు హరిహర వీరమల్లు అన్ని డిసప్పాయింట్ అయిపోయింది. చెప్తున్నా కదా, ఈ సినిమా ఓజీకి అయితే చెప్తున్నా 10,000 కోట్లు 20,000 కోట్లు పక్కా అన్న. చెప్తున్నా కదా, మన పవన్ కళ్యాణ్ గారు అందులో కొంచెం లావుగా ఉన్నాడు. ఇందులో మాత్రమే చెప్తున్నా కదా, 6 ప్యాక్ 100% 6 ప్యాక్ అని షర్టు చూపించలేదు. షర్ట్ ఇప్పుడు చూపించి 6 ప్యాక్ కంపల్సరీ ఉంటుందన్న. ఎవరెవరో కష్టపడారు, మన పవన్ కళ్యాణ్ కష్టపడారా? చెప్తున్నా కదా, బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు. చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఇప్పుడు ఇన్ని రోజుల దాకా చాలా మంది మొన్న హరిహర వీరమల్లు బాలే అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఓజీ సినిమా చెప్తున్నా గూస్ బంప్స్. తమన్ మ్యూజిక్ అన్ని ప్రతి ఒక్కటి ఇంత బాగుంది. అందులో హరిహర వీరమల్లు బాలే అని చెప్పారు కదా, ఓజీ మాత్రం ఎవరైనా బాగాలేదని చెప్పారు అనుకో, నేను సగం గుండు కొట్టించుకుంటా. కత్తి షాట్స్ అన్నీ అబ్బా. ఒకప్పుడు ఖుషి సినిమా చూసినప్పుడు ఎలా ఉందో ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు. అసలు ఏంటి ఆ స్టైల్. ఇంకొకటి హీరోయిన్ పట్టుకొని ఒక ఇందులో నదిలో దీపాలు వెలిగిస్తున్నారు చూసినావా, ఆ సీన్ అబ్బా. చెప్తున్నా కదా, అసలు పల్లెటూర్లలో చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. చాలా బాగుంది. చాలా నేను మాటలో చెప్పలేను, మొత్తం ఇప్పుడే చెప్తే బాగోదు. సినిమా రిలీజ్ చేయదలుచుకోలేదు నేను. సినిమా చాలా బాగుంది ఓజీ. నేను ఏం చెప్పాను ఇప్పుడు, సినిమా అందరు చూడండి. పుష్ప రికార్డ్స్ బ్రేక్లు అయిపోయాయి ఆల్రెడీ. చెప్తున్నా కదా, ఆల్రెడీ హౌస్ఫుల్, 2 అడ్వాన్స్ హౌస్ఫుల్. బ్రో ఓజీ ఎలా ఉంది అన్న? నిజంగా ఓజీ కోసం చెప్పాలంటే ఒక్క నిమిషం అలా లైన్లో చెప్తాను నేను. సినిమా అసలు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇలాంటి సినిమా వస్తుందా మళ్ళీ? చాలా సినిమాలు చూసాం. పంజా కావచ్చు, బాలు కావచ్చు, అయ్యి కావచ్చు, ఇవి కావచ్చు, ఇదన్నీ పక్కన పెట్టాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు వచ్చిన సినిమాలో ది బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఓజీ. హరిహర వీరమల్లుకి వచ్చిన ట్రోల్స్ని ఈ సినిమాతో చెక్ పెడతాం బ్రహ్మాండంగాను. హరిహర వీరమల్లుతో వచ్చినటువంటి ట్రోల్స్ ఏదైతే ఉందో ఆ ట్రోల్స్ ఈ సినిమా 100% చెక్ పెట్టింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, సుజిత్ తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడుచుకుంటూ వచ్చేస్తే, ఆ బ్లాక్ డ్రెస్ ఆ గన్నతో నడుచుకుంటూ వస్తే థియేటర్ తగలబడుతున్నాను ఆలోచన. చాలా కట్టుకున్న సినిమా అయితే, లుక్స్ సమస్య లేదు. చెప్తున్నాను కదా, ఈ సినిమా మామూలుగా మనం చూసుకుంటే 2 సీన్లు ఉన్నాయి. ఆ 2 సీన్లకి 2,000 ఖర్చు పెట్టిన తక్కువే. ఒక టికెట్కి 2,000 ఖర్చు పెట్టిన తక్కువ. 2 సీన్లకి ఆ 2 సీన్లే సినిమా లేపేసింది. మరి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఎప్పుడే ఉంటుంది, కానీ ప్రతి సినిమాలో ఉన్నటువంటి స్వాగ్ వేరు, ఈ సినిమాలో ఉన్నటువంటి స్వాగ్ వేరు. దీని అమ్మ జీవితంగానే ఇన్నాళ్ళకు ఒక కొత్త డైరెక్టర్ దొరికాడు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడున్నటువంటి తరుణంలో, ఇప్పుడున్నటువంటి క్రేజ్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏ డైరెక్టర్తో సినిమా తీయాలో అదే డైరెక్టర్తో మన పవన్ కళ్యాణ్ గారు సినిమా తీశారు. నిలబెట్టాడు సినిమా. మన వాళ్ళ అమ్మాయి సరే దమ్ బిర్యానీ పెడతాం. తమన్ను నిజంగా బాలకృష్ణ కోసమే పుట్టాడు అనుకుంటాం, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా పుట్టాడు అనిపించింది ఈ సినిమాలోను. మరొక కొణిదెల తమన్ అనుకోవచ్చు. మొన్న నందమూరి తమన్ ఎలాగన్నారో ఇప్పుడు కొణిదెల తమన్ అనుకోవచ్చు. సూపర్ అన్న. లేదు, ఇంకా అనిరుద్ధు పక్కన పెట్టాను. ఈ సినిమాతో అనిరుద్ధు కనపడు, ఎవడో కనపడు, డిఎస్పీ కనపడు, ఎవడో కనపడు. ఒక స్వాగ్ ఏదైతే ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో తమన్ తెచ్చి పడేశాడు. తమన్ కన్నా గొప్పగా చెప్పుకున్న నటన ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు. 54-55 సంవత్సరాల వయసులో కూడా ఆ స్వాగ్ ఏమి ఇచ్చాడండి. నిజంగా మైండ్ బ్లోయింగ్. నిజంగా ఎక్స్ట్రాడినరీ సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 ఇచ్చినా తక్కువ సినిమాకి, 5కి 4 ఇచ్చినా తక్కువ సినిమా. ఆ రేంజ్లో ఉంది. ఓజీ ఎలా ఉంది బ్రో?
అన్న ఓజీ ఇప్పుడు చూసినాం అన్న ప్రీమియర్ షో. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సుజిత్ గారి కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా వచ్చింది. అంటే ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తాం. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం చూడడం ఒక ఖుషి, ఒక బద్రి, ఒక తమ్ముడు మనం ఎలా చూస్తామో అలా చూస్తాం మనము. అంత బాగా నటించింది పవన్ కళ్యాణ్ గారు. అన్న కేకలు కూర్చుని కాదన్న, అసలు పేపర్లు ఎగరేసే ఫేసే కనిపిస్తలే పవన్ కళ్యాణ్ గారిది. అంత ఎంజాయ్ చేస్తామన్నా. అసలు ఇలాంటి సినిమా రావాలని మనకు గొప్ప అనుకోవచ్చు. అసలు ఈ కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతాను. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. మన సుజిత్ గారు మాత్రం అసలు ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ ఎలా చేసినా అసలు ఊహించుకోలేం. అసలు ఆ సినిమా చూసినా కూడా ఇంత బాగా తీసిన అనుకోలేము. అసలు అంత బాగా తీసిన సినిమా ఈ పెద్ద బ్లాక్ బస్టర్. మేము చెప్పాను తమ్మన్ గారు కూడా మ్యూజిక్ బాగా కొట్టిండు ఈ సినిమాకి. అసలు ఆ ఓజీ సాంగ్ ఉంటుంది ఒకటి, ఆ సాంగ్కి మాత్రం తమ్మన్ గారు మాత్రం మ్యూజిక్ మాత్రం హైలైట్. అసలు మనం డైరెక్షన్ ఎలా ఉంది, పెట్టిన డబ్బులకు న్యాయం చేస్తాడు. అరే ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, ఎప్పుడో పెట్టిన డబుల్ ట్రిపుల్ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అసలు మనం ఊహించుకోం, ఒక రేంజ్లో వెళ్ళిపోయింది పవర్ కళ్యాణ్ అనేది. కానీ స్టిల్ చూస్తే అర్థం చేసుకోవాలి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో. ఇది ఒక సెన్సేషన్ సినిమా. అసలు మనం ఊహించుకోం, అంత బాగుంది. ఒక డిఫరెంట్ మూవీ, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా పెద్ద పండుగ. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి నిజంగా చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రం ఎట్లుందంటే మొత్తం దేశం అంతా మొత్తం దద్దరిల్లిపోయిన సినిమా.